ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తాయి, మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు. అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం, అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, అవతల వాళ్ళు చూసుకోవడం, ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నక్షత్రం టు నక్షత్రం, అంటే వీళ్ళది పలానా నక్షత్రం, అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు, నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్, గుర్తుపెట్టుకోండి. అసలు అది ఎలా చూడాలి? ఎవ్రీ లగ్న అంటే 12 లగ్నాలు, మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, బట్ లగ్నమే చూసుకోవాలి. ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి, ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, అసలు